ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయమందు మేము నీ వాక్యాన్ని ధ్యానించుండగా ప్రభా, మాకు కావలసిన సంగతులు మీరు మాకు నేర్పించండి. మీరు మాతో మాట్లాడండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు ఇచ్చిన ఈ సమయంలో ప్రభుని గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాము. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటనంటే, యేసుక్రీస్తునందు మనమందరం కూడా నూతన సృష్టిగా చేయబడ్డాము అనే మాట మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నమాట అండి. బైబిల్ గ్రంథంలో మనం అందరం కూడా ఎవరమనంటే నూతనత్వము పొందిన వారము, నూతన జీవము పొందిన వారు. రోమిలికి రాసిన పత్రిక 6:3 అంటే నూతనత్వం అనేది ఎక్కడుంది అని అంటే ప్రభువులో ఉంది. ప్రభు మనల్ని ఎక్కడికి పిలుచుకున్నాడంటే ఆ నూతనమైన దానిలోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఒక విషయం మనకు అర్థం కావాలి ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. చూడండి, ఈరోజు ప్రపంచ మానవాళ్ళంతా కూడా ఎక్కడ బ్రతుకుతున్నారు? సూర్యుడి క్రింద బ్రతుకుతున్నారు. కానీ సూర్యుడి క్రింద ఏం లేదంట, నూతనమైనది లేదు. అంటే మానవుడి జీవితంలో నూతనమైనది ఏది కూడా లేదు. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మనల్ని ఎలా చేసి ఉన్నాడంటే నూతన సృష్టిగా. అంటే సూర్యుని కంటే ప్రభు మనల్ని ఏం చేశాడంటే, ఎఫెసీ 2:7 పరలోకంలో మనల్ని కూర్చొని పెట్టాడంటే సూర్యుని కంటే పైన మనం ఉన్నాం. సూర్యుని కంటే పైన ఉన్న అనుభవాలను మనం అనుభవించగలం. సూర్యుని కంటే పైన ఉన్న గొప్ప జీవితాన్ని మనము పొందుకోగలుగుతామని దేవుని ఒక వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట అండి. నూతనమైన అనుభవాల కిందకి ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి మనం అందరం ఎవరమంటే ధన్యులము. మనం ఎవరం? ధన్యులం అన్నమాట. ఎందుకనంటే ఇంత గొప్ప జీవితానికి ప్రభు మనల్ని ఏం చేశాడు? హెచ్చించాడు అన్నమాట. ఒక మాట ఎఫెసీయుల పత్రిక నుండి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము ఆ మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మధ్య నుంచి చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. చూడండి, యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎలా స్వీకరించాలనుకున్నాడు? కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. కుమారులుగా స్వీకరించిన వారిని ప్రభు ఏం చేయాలనుకున్నాడు అంటే 20వ వచనంలో 19వ వచనంలో ఇలా వ్రాయబడింది అనమాట. ఏంటనంటే, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టుదో మీరు తెలుసుకొనవలనని. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన మనల్ని ఏం చేశాడంటే కుమారులుగా తీర్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. కుమారులుగా చేయబడిన మనల్ని ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అంటే తన శక్తిని ఆయన మన యందు ఏం చేయాలనుకుంటున్నాడంట? వినియోగించాలనుకుంటున్నాడంట. అయితే ఇప్పుడు దాన్ని మనకి ఆయన ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు అనమాట. నిజంగా ఆలోచించండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే హెచ్చించాలనుకుంటున్నాడు. చూడండి, ఆయన మనల్ని వర్ధిలింప చేయాలనుకుంటున్నాడు. ఆదికాండంలో మనం చూస్తున్నాం కదా, మానవుడితో దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనే మాటలు మనం చూస్తున్నాం. ఆదాముతో ఏమన్నాడు? నీవు ఫలించి. చూడండి, ఫలించమని చెప్తుంది ఎవరు? దేవుడు. విస్తరించమని చెప్తున్నాడు, అభివృద్ధి చెందమని చెప్తున్నాడు. అంటే మానవుడి ఎడల దేవుని చిత్తం ఏంటి? వారు ఫలించాలి, వారు అభివృద్ధి చెందాలి, వారు ఏమవ్వాలి? విస్తరించాలి. అందుకే దేవుడు మనల్ని యందు కూడా ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మనము కూడా ఫలించాలి, మనము కూడా అభివృద్ధి చెందాలి, మనము కూడా విస్తరించాలని ప్రభు కోరిక. అందుకే మనం ఫలించాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే, మనం విస్తరించాలంటే ఏం కావాలి? దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని యొక్క బలము కావాలి.
అందుకే ఇప్పుడు దేవుని శక్తి మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, మొట్టమొదటి నమ్మాల్సింది ఏంటంటే యేసుక్రీస్తునందు నేను కుమారుడినని నమ్మాలి, నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే ఆయన యందు విశ్వసించడం ద్వారా, ప్రభువుని గురించిన వర్తమానాన్ని మనం నేర్చుకోవడం ద్వారా మనం దేనితో నింపబడుతున్నాం అని అంటే ప్రభు వాక్యం ఎలా సెలవిస్తుంది అనమాట. ఏంటి? విశ్వాసము ద్వారా దేవుని శక్తి. చూడండి, విశ్వాసం ద్వారా ఏం శక్తి? దేవుని శక్తి. అంటే ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే వాక్యము ద్వారా జీవిస్తున్నారో వారందరూ కూడా దేనితో జీవిస్తారంట? దేవుని శక్తితో జీవిస్తారంట. ఇప్పుడు మీరు చూడండి, కొన్నిసార్లు మన శక్తి సరిపోదు కొన్ని పనులు చేయాలంటే. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకొకరి మీద ఆధారపడతాం, అంతే కదా. కొన్నిసార్లు నడవడానికి కూడా సహకరించినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంకొకరి మీద ఆధారపడటం మనకు అలవాటు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన శక్తిని బట్టి కొన్ని చేయలేం, మన శక్తిని బట్టి కొన్ని చూడలేం, మన శక్తిని బట్టి కొన్ని సాధించలేం. కానీ దేవుని శక్తి సమస్తాన్ని కూడా ఏం చేయగలదు? సాధ్యం చేయగలదు అనమాట. ప్రభువులు అన్నారు ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే నువ్వు విశ్వసించగలిగితే దేవుడు తన శక్తి చేత మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? నడిపించాలనుకుంటున్నాడు అనమాట. ఈరోజు ఏంటంటే దేవుని శక్తిని అనుభవించిన వారు ఉన్నారు. కడవరి కాలం ముందు ఎలా ఉంటారంటే మనుషులు, వారు ఇలా వ్రాయబడిన పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారనమాట. పైకి ఎలా ఉంటారంట? భక్తి గలవారుగా ఉంటారు, కానీ వారు ఏమనిపించట్లేదు? దేవుని శక్తి అనుభవించట్లేదు. ఇప్పుడు దేవుని శక్తిని అనుభవించట్లేదు అన్న వాళ్ళు కనబడతారంటే కనబడతారు. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మనకులాగా ఉంటారా? ఇప్పుడు దేవుని శక్తిని మనం అనుభవిస్తున్నాం లేదు మనకి ఎలా తెలుస్తుంది? నిజంగా ఆలోచించండి, తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా మీరు వాక్యం వింటే మీరు ఏం అనుభవిస్తున్నారని అర్థం? దేవుని శక్తిని అనుభవిస్తున్నారని అర్థం. ఇప్పుడు ఎప్పుడైతే మీరు దేవుని శక్తిని అనుభవిస్తున్నారని మనం గ్రహిస్తామో అప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆ శక్తి చేత మనలను ఆయన లేపుతాడు అన్నమాట. చూడండి, యేసుక్రీస్తు సమాధిలో ఉన్నప్పుడు దేవుడు తన బలమును బట్టి, తన మహిమను బట్టి, తన ప్రభావాన్ని బట్టి ఆయన మృతులలోంచి ఏం చేశాడు? ప్రభుని లేపాడు. లేపి ఏం చేశాడు తెలుసా? అక్కడ వ్రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చూడండి, ఆయన తన బలము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి ఎంతో హెచ్చుగా ఎక్కడ కూర్చోబెట్టాడంట? పరలోకంలో కూర్చోబెట్టాడంట. చూడండి, ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ప్రభువులు అంటున్నారు ఏంటనంటే, సమస్తమైన ఆధిపత్యం కంటే, సమస్తమైన అధికారం కంటే, సమస్తమైన శక్తి కంటే, ఈ భూమి మీద ఎన్ని శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నిటికంటే ప్రభు ఎక్కడ ఉన్నాడంట? పైన ఉన్నాడు. ప్రతి అధికారం కంటే పైన ఉన్నాడు. ప్రతి భూమి మీద ఏ గొప్ప పేరు ఉందో ఆ పేరు కంటే పైన ఉన్న పేరు ఎవరిదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుదే. ఇంకా ఆ పేరు కంటే గొప్ప పేరు ఇంకోటి లేదు. ఆయన నామమే గొప్ప నామం అన్నమాట. అపోస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో పేతురు ఏమన్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేవమని చెప్పాడు. అంటే ఆయన నామానికి ఏముంది? శక్తి ఉంది. ఆయన నామానికి పవర్ ఉంది. అంటే దేవుడు ఆయనను ఏం చేశాడు? హెచ్చించాడు. నిజంగా ఇప్పుడు చూడండి, మరి ఆయనను హెచ్చించినప్పుడు మనం అందరం ఎవరు? ఇప్పుడు యేసుప్రభువు వారు ఎవరో? దేవునికి కుమారుడు. కుమారుడిని ఏం చేశాడు? ఆయన లేపాడు. మనం ఎవరు? కుమారులుగా తీర్చబడిన వారు. మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆయన లేపుతాడు. ఎంత హెచ్చుగా లేపుతాడు? మనల్ని కూడా ఆయన లేపాడని మనం నమ్మాలి. మనము కూడా ప్రభు ఏం చేయబోతున్నాడు అని అంటే, ఈ కడవరి కాలమందు ఆయన లేపుతాడనమాట. ఆయన లేపి దేని ద్వారా జీవింపు చేస్తాడంటే తన శక్తి ద్వారా, తన బలము చేత ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపించబోతున్నాడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ శక్తి మనకు కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే ఆ శక్తి ద్వారా మనం నడిపించబడతామో ఇక ఇలా అనుకోవాలి ఏంటంటే, విశ్వాసం బట్టి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు అబ్రహాం బలాన్ని బట్టి అబ్రహాం కుమారులు పుడతారా?
అబ్రహాం వయసు ఎంత? సుమారు 100 సంవత్సరాలు. ఆ వయసులో అబ్రహాంకు బలం ఉంటుందా? బలం ఉండదు. ఒకవేళ బలం ఉన్నా ఆ బలాన్ని బట్టి కుమారులు కనలేడు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? మీదటికి కాలంలో నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి ఇస్సాకుని పేరు పెడతా ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అబ్రహాంకు కుమారుడు దేని బట్టి పుట్టాడు? వాగ్దానం బట్టి పుట్టాడు. ఎక్కడ వాగ్దానం ఉంటుందో అక్కడే ఉంటుంది దేవుని శక్తి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు వాగ్దానం ఎలా కలుగుతుంది అంటే వాగ్దాన రూపకమైన వాక్యం అన్నాడు అనమాట. అంటే వాగ్దానం మనకి ఎలా కలుగుతుంది? వాక్యాన్ని బట్టి కలుగుతుంది. అంటే నువ్వు వాక్యం అంటున్నప్పుడు వాగ్దానాన్ని పొందుకుంటున్నావు. ఇప్పుడు వాగ్దానాన్ని పొందుకోవడం ద్వారా ఏం పొందుకుంటున్నావు? దేవుని శక్తి. ఒకసారి చెప్పండి, వాగ్దానం పొందుకోవడం ద్వారా ఏం పొందుకుంటున్నాం? దేవుని శక్తి. ఆ శక్తి నిన్ను ఏమవ్వదు, పడిపోయినట్లుగా చేయదు. మీరు వాగ్దానాన్ని ఏం చేయాలంటే నమ్మాలి. అబ్రహాము శారమ్మ గారు ఏం చేశారు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వారు వాగ్దానమును బట్టి జీవించారు. మనము కూడా ఈ కాలంలో ఏం చేయాలంటే దేవుని మాటలను నమ్మాలి. వాక్యం ఎంత విన్నామో కాదు, వాక్యాన్ని ఏం చేయాలి? మనం నమ్మాలి. ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చారని మనం నమ్మాలి. దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయని మనం నమ్మాలి. ప్రభు కూడా అదే అడుగుతాడు, ఏంటంటే నువ్వు నమ్ముతున్నావా? నేను ఈ కార్యం చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? నేను లేపగలనని నువ్వు విశ్వసిస్తున్నావా అని అడుగుతాడు అనమాట. అప్పుడు మనం ఆయనతో ఏం చెప్పాలి? అవును ప్రభు, నమ్ముతున్నాను. నువ్వు నమ్ముతున్నావో లేదో ఎలా తెలుస్తుంది? నువ్వు ఆయన స్వరం వింటున్నావంటేనే నీకేముందని విశ్వాసం ఉంది. మీరు ఆలోచన చేయండి. మనం ఆయనను నమ్మేవారుగా మనం ఉండాలి. ఈరోజు వాక్యాన్ని తెలుసుకుంటున్నారు కానీ వారు ఏం చేయట్లేదు, నమ్మలేని వారుగా ఉన్నారనమాట. కానీ ప్రభుకు స్తోత్రం, నమ్మిన వారి ఎడల ఆయన ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వారందరూ కూడా దేవుని శక్తి చేత నిర్వహించబడబోతున్నారు. ఎప్పుడైతే మీరు దేవుని శక్తి చేత నిర్వహించబడతారో, పేతురు పత్రికలో మాట ఉందన్నమాట. ఏంటంటే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఒక మంచి మాట చదువుకుందారా అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, క్షమించండి, రెండో పత్రిక అనుకుంటా, రెండో పత్రిక అండి. మొదటి అధ్యాయం, రెండో పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి. చెప్పండి, ఎవరి శక్తి? ఆయన శక్తి ఏం చేస్తుందంట? జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. అంటే ఇప్పుడు దేవుని శక్తి ఏం చేస్తుందంట? జీవానికి కావలసినవి, భక్తికి కావలసిన వాటన్నిటిని కూడా మనకి దయచేస్తుంది. నిజంగా దేవుని శక్తి చేత నువ్వు అనుభవించినప్పుడు నీ జీవితంలో ఏముండదు, ఇంకా కొదువను నువ్వు చూడవు. ఇది అంతే కదండి. యెహోవా ఈరే అనుభవంలోకి మనం వెళ్ళాలి. అబ్రహాం ఏమన్నాడు? కొదువుతో నింపబడటం దేవుడు చేయడండి. ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే, ఇస్సాకు అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు అంటే, కట్టెలు ఉన్నాయి, మనం అందరం కూడా వెళ్తున్నాము, అగ్ని ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రె లేదని అడుగుతున్నాడు అనమాట. ప్రజలు కూడా ఎలా ఉంటారంటే, ఏది ఉందో కాదు ఏది లేదో అన్నట్టుగానే ఆలోచిస్తారనమాట. అబ్రహాము గారు ఎవరంటే విశ్వాసపు అడుగుజాడల్లో అయినా వెళుతున్నవాడు అనమాట. అబ్రహాము గారు ఏం చేశారు? అబ్రహాము గారు నమ్మారు. ఏమని? యెహోవా ఈరే, దేవుడే చూచుకొనును. చెప్పండి, దేవుడే చూచుకొనును అనండి ఒకసారి. దేవుడే చూసుకుంటున్నాడు. సమస్తాన్ని చూచే శక్తి ఆయనకు ఉంది. చూడండి, దేవుడే చూసుకుంటాడంటే దేవుడే చూసుకున్నాడు. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన చూసుకున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఇలా వ్రాయబడింది, ఇదిగో జీవితంలో కొదువు లేకుండా చేసేవాడు ఎవరంటే మన ప్రభువే. ఎందుకంటే కీర్తన గ్రంథం 23వ కీర్తనలో ఇలా వ్రాయబడింది ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీ జీవితంలో కొదువు ఉంటే ప్రభు దానిని ఏం చేస్తాడు? తీర్చుతాడు. ఆయన పని ఏంటి? కొదువును తీర్చే శక్తి ఆయనకు ఉందా లేదా? మనం నువ్వు నమ్మాలా, అంతే కదండి. మన కొదువును పట్టుకుని ఉండడం కాదు, దాని నుండి లేపేవాడు మనకు ఉన్నాడని మనం చూడాలి. మనుషుల మాటలను మనం చూసి భయపడకూడదు అన్నమాట. చూడండి, గుంటలో పడిపోయిన యోసేపు గుంట గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. యోసేపుని గుంటలో పడేసింది ఎవరు? సొంత అన్నదమ్ములే. గుంటలో పడేశారు. గుంటలో పడేసి వారి పైనుండి ఏమనుకుంటున్నారంట?
ఇన్ని కళలు చెప్పాడు. ఈ కళలన్నీ ఏమవునో, ఈ కళలు చెప్పాడు కదా, కళలు కనివాడి కళలు ఏమవును అని పైనుండి వాళ్ళు అనుకుంటున్నారంట. కానీ వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. కాబట్టి గుంట నుండి ఆయనను లేపాడు. మీరు ఆలోచించండి, ఎలాంటి గుంటనైనా కూడా ప్రభు లేపే శక్తి ఆయనకు ఉంది. అర్థమైందా? దుష్టుడు మనల్ని ఎప్పుడు పడగొట్టాలని చూస్తాడనమాట. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు లేపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ రాయబడింది, జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున అని మాట చెప్పి 4వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావనందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించాను. చూడండి, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, దైవ శక్తి చేత నిర్వహించబడినప్పుడు జీవమునకును భక్తి కావలసినవన్నీ కూడా ఆయన దయచేస్తున్నాడు. ఎలా దయచేస్తున్నాడంట? అమూల్యములను అత్యధికములైన వాగ్దానాల ద్వారా. చెప్పండి, ఎలా దయచేస్తున్నాడు? వాగ్దానాల ద్వారా. ఇప్పుడు వాగ్దానాల ద్వారా మీరు ఏమనిపిస్తున్నారు? దైవశక్తిని. ఎప్పుడైతే దైవశక్తిని అనిపిస్తున్నారో వారు దుష్ట శక్తిని తప్పించుకుంటారు. దాన్ని ఏమన్నాడు ఇక్కడ? లోకమందున్న భ్రష్టత్వం. మీరు ఆలోచించండి, లోకంలో ఏముంది? భ్రష్టత్వం ఉందన్నమాట. పాపం అనేది ఉంది. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. అయితే మనం వాటిని ఈజీగా తప్పించుకోవచ్చు. దేన్ని బట్టి అంటే దేవుని శక్తిని బట్టే. దైవ శక్తిని ఎవరైతే అనిపిస్తున్నారో వారు దైవ స్వభావనందు వారు పాలువారు అవుతున్నారు అన్నమాట. అంటే దేవుని స్వభావం ఏంటి? దేవుడు ఎలా ఆలోచిస్తాడో మనము కూడా అలా ఆలోచించే లెవెల్కి మనం హెచ్చింపబడతాం. దేవుడు ఎలా కార్యాలలో విషయంలో ఆయన ఉంటాడో మీరు చూడండి, ఆయన ఎలా ఉంటాడో మనము కూడా అలాగే ఉంటాం అన్నమాట. ప్రభు అదే అంటున్నారనమాట. ఎవరైతే దైవ శక్తి చేత నిర్వహించబడుతున్నారో వారు ఈ లోకంలో ఎలా ఉంటారు? దైవ స్వభావనందు పాలువారుగా ఉంటారు. ప్రభు అట్లాంటి గొప్ప స్థితిని ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఆమెన్. వాక్యం వినడం ద్వారానే దైవ శక్తి. ఈ వాక్యం వినడం ద్వారానే అద్భుతాలను మనం ఏం చేయగలుగుతాం? ఈ కళ్ళతో చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి దైవ శక్తిని అనుభవిస్తున్న వారందరిని కూడా ప్రభు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడనమాట. చూడండి, ఒక మాట ఇలా అంటాను ఏంటంటే, దేవుడు చిన్నవారిలోనే ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు అనే దానికి సూచన ఏంటంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉందన్నమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదండి. చూడండి, యేసు ఎక్కడ పుట్టినని క్వశ్చన్ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంట? యోదయ బెత్లెహేములోనే అన్నారనమాట. ఇప్పుడు బెత్లెహేమ్ అనేది ఎంత చిన్నది? ఇప్పుడు అదేమన్నా పెద్ద ఊరా? చూడండి, బెత్లెహేమ్ అనేది చాలా చిన్న ఊరు. కానీ అదే ఊర్లోంచి ఎవరు వచ్చారు? మన ప్రభు వచ్చాడు. కాబట్టి దాన్ని ఏమన్నాడు? నువ్వు అల్పమైన దానవు కాదు. ప్రభు ఎక్కడి నుండి వచ్చాడో అదేం కాదు, అల్పమైనది కాదు. ఈ సంఘము ద్వారా ప్రభు బయలుపరచబడుతున్నాడు కాబట్టి ఇదేం కాదు, ఇది అల్పమైనది కాదు. చూడడానికి ఎలా అంతది బెత్లెహేము? గట్టిగా కొడితే ఎన్ని ఇల్లులు ఉంటాయి? ఎలా అంటాను ఏంటంటే, అది చాలా చిన్న గ్రామమే, అది చాలా కుగ్రామమే. అయినప్పటికీ కూడా ప్రభు ఇలా అంటున్నాడు, అది అల్పమైనది కాదు. ఎందుకంటే ఇశ్రాయేలును పాలించే అధిపతి ఎక్కడి నుంచి వచ్చాడు? అదే ఊర్లో. ఇప్పుడు యోదయ దేశం అంతటితో పోలిస్తే అది ఎంత చిన్నదే? చాలా చిన్నదే. కానీ ప్రభు అక్కడి నుండే రావడానికి ఇష్టపడ్డాడు అనమాట. ఎందుకంటే చిన్నదానని దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తున్నాడు. మనం గొప్పవారమా? దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడంట? మనం అందరం కూడా జ్ఞానము గలవారం కాదు, మన తెలివైన వాళ్ళం ఏం కాదు. ఆయన మనల్ని గురించి ఎలా చెప్పాడు ఏంటంటే, మనం అందరం కూడా వెర్రివారం అన్నాడు అనమాట. అయితే ప్రభు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరిచాడు. చూడండి,
మీరు పిలిచిన పిలుపుని చూడండి. కృపచేత మనం పిలువబడ్డాం. గలతీయులకు రాసిన పత్రిక 1:5 కృపచేత పిలిచిన వాడు ఇప్పుడు మనల్ని కృపచేత నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇలా అనుకోకూడదు. ఏంటంటే నేను చాలా చిన్నోడినని మనం ఎప్పుడు మన గురించి తక్కువ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే ప్రభు మన ద్వారా బయలుపరచబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు మన ద్వారా తెలియపరచబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి బెత్లెహేమ్ అనేది చిన్నదే, కానీ ప్రభు అక్కడి నుండి వచ్చాడు. అదేం కాదు, అల్పమైనది కాదు. మనమేం కాదు, అల్పులము కాదు. మీరు ఆలోచన చేయండి. చిన్నదానిని ప్రభు బహుగా హెచ్చిస్తాడనమాట ఈ కాలంలో. దానియేలు గ్రంథంలో ఒక్క చిన్న రాయి ఏం చేసింది? రాజ్యాలన్నిటిని కూడా పడద్రో చేతి పని కాక అది వచ్చిన ఒక చిన్న రాయి రాజ్యాలన్నింటిలో కూడా, ప్రపంచంలో పెద్ద పెద్ద రాజ్యాలన్నీ కూడా కూలిపోవడానికి కారణం ఒకే రాజ్యం. ఎవరి రాజ్యం అది? మన ప్రభువుదే. అది ఎలాంటి రాజ్యం అంటే నిశ్చలమైన రాజ్యం, దానికి అంతమనేది లేదు. మన ప్రభు ఎవరు అంటే సర్వయుగములలో రాజు. మనము కూడా ఎవరు? మనము కూడా పేతురు గారు రాసిన పత్రిక 2:9 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలువబడ్డారు కాబట్టి మీరు కూడా ఎవరు? రాజులేని యాజక సమూహమే. కాబట్టి మనం కూడా రాజులమే. ఇప్పుడు మన రాజ్యం అంతం ఉందా? మన రాజ్యానికి అంతం లేదు. ఎందుకు లేదో తెలుసా? ఆయన దావీదు సింహాసనాన్ని ఆయన ప్రభుకి ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం లేదు, మరణం లేదు. కాబట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయన రాజు, ఆయన నిత్యం ఉండే రాజు, నిరంతరం ఉండే రాజు. మనము కూడా ఎవరు? మనము కూడా రాజులమే. నిరంతరం ఉండేటటువంటి రాజరికాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనల్ని గురించి ఎప్పుడు మనం ఏం చేసుకోకలేదు, చిన్నగా చూడక్కర్లేదు. గొల్యాతు పెద్దవాడా, దావీదు పెద్దవాడా అని అంటే నీ కళ్ళతో చూస్తే ఎవరు పెద్దగా ఉంటారు? గొల్యాతే పెద్దగా ఉంటాడు. కానీ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అడిగామనుకోండి, ఈ కళ్ళతో చూస్తే నీకు అర్థం కాదు ఆ విజయం. శరీర బాహ్య నేత్రాలతో చూసినప్పుడు తన అన్నయ్యని ఎలియాబే రాజు అవుతాడు అనుకున్నాడంటే ఎవరు? సమూయేలు గారు ఏమనుకున్నారంటే ఇంత కండలు ఉన్నాడు కదా, ఇంత హైట్ ఉన్నాడు కదా, రాజు ఇతను అయి ఉంటాడేమో అనుకున్నాడంట. కానీ ఇంటిలో 7వ వాడు, చాలా చిన్నవాడు, ఇంకా ఏ పని లేకపోతే, అతనికి ఏం చేత కాకపోతే అతన్ని ఏం చేశారు? గొర్రెలు మేపి పని పెట్టారనమాట. ఇప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మన కంటికి అర్థం కాని విధంగా దేవుని గొప్ప కార్యాలు ఉంటాయి. ప్రభు నిన్నే ఎందుకు పిలిచాడంటే నీ ద్వారానే, నీ అందే తన శక్తిని వినియోగపరచాలనుకుంటున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళలో వినియోగపరిస్తే గొప్పతనం ఏముంది? అంతే కదా. చిన్నవాడి అయినా నీలోనే తన శక్తిని వినియోగపరుస్తాడు, నిన్నే గొప్పగా నిలబెడతాడు. ఎందుకంటే ఆయన జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రివారినే ఆయన ఏర్పరచుకున్నాడు. జ్ఞానం లేని వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. అపోస్తలులు జ్ఞానం గలవారా? వారు ఏమైనా PhD చేశారా? ఇలా చెప్తున్నారు ప్రజలు ఏంటంటే వారు విద్య లేని పామరులు. వారికి ఏం లేదంట, విద్య లేదు, వారికి అంత జ్ఞానం లేదు, వారికి అంత తెలివితేటలు లేవు. వారికి ఒకటే వచ్చు, చేపలు పట్టడం ఎలాగో వచ్చు, అంతే. ఇప్పుడు చేపలు పట్టడం మాత్రం వాళ్ళకి బాగా తెలుసు అన్నమాట. వాళ్ళకి ఇంకేం లేదనమాట, విద్యాకాట ఏం లేదు. కానీ దేవుడు ఏం చేశాడంట? వారిని పిలుచుకున్నాడు దేవుడు. గలిలయ సముద్ర తీరంకి వెళ్ళి ఆయన పేతురుని పిలిచాడు. మీరు ఆలోచించండి, వారిని ఎందుకు పిలుచుకున్నాడంటే వారు ఏదో జ్ఞానవంతులు, వారు ఏదో తెలివైన వాళ్ళు, వీళ్ళైతేనే కరెక్ట్గా చేస్తారనేది కాదు. దేవుడు విద్య లేని వారిని తీసుకొచ్చాడు. కానీ అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో వారు మాట్లాడుతుంటే అసలు గ్రామటికల్ మిస్టేక్స్ కూడా వారి నోటన లేవన్నమాట. దేవుని ఆత్మ చేత వాడబడినప్పుడు ఖచ్చితంగా మనము చిన్నవారమైనా దేవుడు ఏం చేస్తాడు? బహుగా వాడుకుంటాడు అనమాట. మాట్లాడేటప్పుడు నేను సరిగా మాట్లాడలేనేమో అనే ఆ భావన వారిలో లేదు. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నప్పుడు, దేవుడు తను పిలుచుకున్న వానికి ఏమిస్తాడంట? కొలత లేని తన ఆత్మనిస్తాడు. ఖచ్చితంగా మనం చిన్నవారమని మన గురించి మనం ఏం చేయకర్లేదు, అంచనా వేయకర్లేదు. ఎందుకనంటే ప్రభు ఆయన నేను ఏం చేయబోతున్నాడు? హెచ్చించబోతున్నాడు అనమాట. నరులు ఊహించినంత గొప్పగా. చూడండి, సమూయేలును దేవుడు హెచ్చించాడు. దాను మొదలుకొని బయర్షాబా వరకు అందరికీ అర్థమైందనమాట. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే సమూయేలుతో మాట్లాడుతున్నాడని. అంటే ఇప్పుడు అతనితో మాట్లాడుతున్నాడు అని తెలిసినప్పుడు ప్రజలందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆ వ్యక్తి మీద ఉంది.
అంతే కదా, దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఇతడు ఏం మాట్లాడతాడని ప్రజలు కనిపెడుతున్నారనమాట. చూడండి, దాను మొదలుకొని బయర్షాబ వరకు మొత్తం ప్రజలందరికీ అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు దేవుని మాట కొరకు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సమూయేలు వద్దకు వెళ్ళాలి. మనం అనుకుంటాం ఏంటంటే, ఇంత చిన్నోడికి ఎలా తెలుసండి అని అంటే, అది చిన్నోడే కావచ్చు, కానీ ఆ వ్యక్తితో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు చేయబో ప్రతి కార్యము కూడా ఇప్పుడు ఆయన మనకేం చేస్తున్నాడు? ఆయన బయలుపరుస్తాడు. ఎందుకనంటే ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న దాన్ని దేవుడు ఏం చేయడు? విడిచిపెట్టడు. దేవుడు ఖచ్చితంగా వాటిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇప్పుడు మటుకి అంత హెచ్చింపు మనకు కనబడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అసలు నువ్వు ఊహించినంత గొప్పగా అది వర్ధిల్లబోతుంది అనమాట. చిన్న రాయి వచ్చి మొత్తం రాజ్యాలన్నీ పడగొడుతుందని అంటే ఎవరు నమ్మలేరు. కానీ మరి అంతే చిన్న రాయికి గొలియాతు పడిపోయాడు కదా. అసలు దేవుని కార్యాలను మనం ముందుగానే వివేచించగలగాలి. చూడండి, ఇంత చిన్న రాయికే పడిపోయాడు ఎవరో? గొలియాతు. మీరు ఆలోచించేయండి, చిన్న వాటిని ప్రభు ఏర్పరచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక చిన్నవాని వద్ద 5 రొట్టెలు ఉన్నాయి. ఆ చిన్నవాడు ఏం చేశాడంట? ఇప్పుడు ఆడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయంటే ఎవరు పెట్టారు? వాళ్ళ అమ్మగారు పెట్టారు. రే, ఎవడికే పెట్టకుండా నువ్వే తినేరా అని బాక్స్లో పెట్టి 5 రొట్టెలు వాడికి పెట్టారనమాట. అప్పుడు 5 రొట్టెలు ఆడి దగ్గర పెట్టుకున్నాడా? ఏమో, కొంతమందికి ఒకటి ఉంటుంది కదా, అందరూ తినేసిన తర్వాత మనం తిందాం అనే మెంటాలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఆడేమనుకున్నాడో తెలియదు, కానీ వాస్తవానికి ఆడి దగ్గర అయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నమాట. అయితే ప్రభు ఎలా అంటున్నారు ఏంటంటే, ఆ 5 రొట్టెలు ఇచ్చే మనసు ప్రభు ఇచ్చాడండి. చూడండి, 5 రొట్టెలు ఇచ్చే మనసు ప్రభు ఇచ్చాడు. ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరి చేతికి వెళ్ళినాయి అంట? ప్రభు చేతికి వెళ్ళినాయి. ప్రభు వాటిని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. నువ్వు చిన్నవాడు అని నువ్వు అనుకోవద్దు. ఇర్మియాతో అన్నాడు, నువ్వు బాలుడు అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను ఏర్పరచుకున్నది నేను. ఖచ్చితంగా మనం ఇలా అనుకుందాం ఏంటంటే, నేను సామాన్యుడిని అనుకోవద్దు. దేవుడు ఆత్మ మనల్ని వాడుకుంటే మన అసాధారణమైన కార్యాలు చేస్తాం. 12 మంది ద్వారా ఏమైంది? విద్య లేని పామరులని ఎవరి మీద అయితే ముద్ర వేశారో వారి ద్వారా ఈరోజు ప్రపంచమత సువార్త వెళ్ళలేదా? వారి ద్వారా ఈరోజు అనేకులు గ్రహించలేదా? ఈరోజు మన చెంతకు కూడా ప్రభు వాక్యం వచ్చిందని అంటే అది వారి ద్వారా కాదా? ఆత్మచేత వాడబడినప్పుడు ప్రభు దాన్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడనేది మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ వాడబడితే అద్భుతాలు జరుగుతాయి. దెయ్యం అద్భుతాలు చేయదు. దెయ్యం అభ్యంతరాలు కలగజేస్తుంది. దెయ్యానికి ఒకటే తెలుసు, ఏంటి? అబద్ధాలు ఆడటమే. కానీ దేవునికి ఏం తెలుసు? అద్భుతాలు చేయడం తెలుసు. ప్రభు గురించి ఇలా అన్నారంటే ఏంటంటే, ఈయన దెయ్యం పట్టిన వాడు అన్నారంట. ఎందుకన్నారంటే, యేసుప్రభువు వారు ఒక వ్యక్తిలో ఉన్న ఒక దెయ్యాన్ని వదలగొట్టాడు అనమాట. ఇప్పుడు వదలగొట్టగానే ఇప్పుడు దెయ్యం వెళ్ళిపోయిందని అంటే ఈయన దెయ్యం కంటే ఎవరో గొప్పడై ఉండాలి, ఈయన పెద్ద దెయ్యమై ఉంటాడు అనుకుని అతని గురించి ఏమనుకున్నారంటే, ఈయన దెయ్యం పట్టినవాడు అనుకున్నారంట. కొంతమంది ఆయన హేళన చేశారు. మరి కొంతమంది అన్నారంట, నిజంగా దెయ్యం అయితే దెయ్యం గుడ్డివారికి చూపునివ్వదు కదా అన్నారంట. దెయ్యానికి ఏమి ఇవ్వడం తెలీదు, చూపునివ్వడం తెలీదు. కానీ ప్రభుకి ఏం తెలుసు? చూపులేవడం తెలుసు. దేవునికి అద్భుతాలు చేయడం తెలుసు. కానీ దెయ్యానికి అబద్ధాలు ఆడడం తెలుసు. కాబట్టి ప్రభు వాక్యం ఏం చెబుతుందని అంటే, వాడు ఇలాగ అంటాడు ఏంటనంటే, నువ్వు అంత గొప్పవాడువా అని అంటాడు. అప్పుడు మనమేమనుకోవాలి? అవును, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం ఎవరో అమూల్యమైన వారమే. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం దేవునికి ప్రియులము, మనం నీతిమంతులము, మన కుమారులము ఇట్టి స్థితికి తీసుకొచ్చిన వాడు దేవుడే. కాబట్టి దుష్టుడు అబద్ధాలను మనం నమ్మడం కాదు, దేవుని గొప్ప కార్యాలను మనం చూడాలి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? గుడ్డివారికి చూపునిస్తాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళిస్తున్నాడు, చనిపోయిన వారిని కూడా లేపుతున్నాడు. యోధా దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. దుష్టుడు ఎలా చూపిస్తాడు? అల్పమైన వాటిగా చూపిస్తాడు. కాబట్టి అలాగని మనం అల్పమైన వారము కాదు. ఎందుకంటే ప్రభు మనలో నుండి బయలుపరచబడుతున్నాడు అన్నమాట. ఖచ్చితంగా ప్రభుకు స్తోత్రము. ఆయన చిన్నవారిని ఏర్పరచుకుని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసమును బట్టి చూడండి, దేవుని కార్యాలు ఏంటో మనకి ఖచ్చితంగా ఆయన చూపిస్తాడనమాట.
కాబట్టి ప్రభుకు స్తోత్రములు. ఈ మాటలు ప్రభు వినిపించినందుకు నేను ఎలా అంటున్నాను ఏంటంటే, కాబట్టి దేవుని చేతికి దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది మనకి తెలుసుకోవాలి. నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో మోషే తల్లి ఏం చేసిందని అంటే, మోషే గారిని 3 నెలలు పెంచింది. ఇంకా తన వల్ల అవ్వక ఏం చేసింది, అప్పటికే ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి? మగపిల్లలు పుడితే చంపేయమని ఆజ్ఞ ఉంది. ఇప్పుడు పుట్టాడు ఎవరు? మోషే పుట్టాడు. మోషే రావడం దేవుని చిత్తం, కానీ మోషేని చంపాలనుకోవడం దుష్టుని యొక్క ఆలోచన. అందుకే ఫరోలోకి వెళ్ళి ఆ ఆజ్ఞ ప్రవేశపెట్టాడు అనమాట. అయితే 3 నెలలు పుట్టినవాడు చాలా అందంగా ఉన్నాడని 3 నెలలు భద్రంగా పెంచిందనమాట. ఆ తర్వాత ఇంకా కాయలేకపోతుందండి, అంతే కదా. చూడండి, 3 నెలల వరకే పెంచగలిగింది, ఇంకా ఆ తర్వాత అన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతుంది. ఇంకా ఆడికి ఇప్పుడు నాలుక తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు ఆడు. ఇంకా ఇంట్లో ఉండలేరు కదా, పెరిగే కొద్దీ ఉండలేరు కదా. 3 నెలలు దాచగలిగింది అనమాట. ఇంకా దాయిలేక ఏం చేసింది, ఒక జమ్ము పెట్టి చేయించి ఆ పెట్టిలో పెట్టి వదిలేసింది అనమాట. ఇదిగా చూడండి, వదిలేసింది కాబట్టి ఆ జమ్ము పెట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఆగిందంట, ఫరో రాజకుమార్తె ఎక్కడ స్నానం చేస్తుంది అక్కడ, నైలు నది దగ్గర. ఎక్కడ ఆగాలో పెట్టి అక్కడ ఆగిందనమాట. సరైన అడ్రస్కి రీచ్ అయిందనమాట. నిజంగా ఆలోచించండి, కొన్నిసార్లు మన శక్తి ద్వారా కాదు దేవుని కార్యాలు చూసేది. ఆయన శక్తికి విడిచిపెడితే అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది అనమాట. కాబట్టి చిన్నవాడి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అనేది మీరు నమ్మండి. చిన్న ఆలోచన అయినా పర్లేదు, ఆ ఆలోచన ప్రభు దగ్గర పెట్టాలి. అప్పుడు ప్రభు దాన్ని ఏం చేస్తాడు, వృద్ధి చేస్తాడనమాట. కాబట్టి మీరు ఇలా అనుకోండి, ఏంటంటే ప్రభు చేతిలో పెట్టడం మనకు అలవాటు అవ్వాలి. అప్పుడే దేవుని శక్తిని మనం చూడగలుగుతాం, దేవుడు అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు ఏంటంటే సొంత శక్తి చేతనే వెళ్ళాలని వారు అనుకుంటున్నారనమాట. కాబట్టి ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. ప్రభు ఈ కాలమందు ప్రభు చేయబో కార్యం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఏం చేస్తాడో లేపుతాడు అన్నమాట. మనం చూడాల్సింది ఏంటంటే మన కళ్ళతో కాదు, మనం దేంతో విశ్వాసంతో చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని గొప్ప కార్యాలు ఉన్నాయి, అవి మనకి కనబడాలంటే ఏం చేయాలా? విశ్వాసంతో చూడు. ఎందుకంటే కనబడినవే అదృశ్యమైనవే నిత్యములని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. కాబట్టి ప్రభు ఈ కాలమందు చేయబోవు సమస్త కార్యాలను ప్రభు మనకి చూపిస్తాడు. అలాగనే మనం ప్రవర్తించినట్లుగా ప్రభు సహాయం చేస్తారనమాట. అబ్రహాము కనబడిన లోకం కొరకు వెతికాడంట. ఏం చేశాడు? విశ్వాసాన్ని బట్టి అసలు వారు శ్రేష్టమైన దేశం కొరకు వెతికారు. అందుకే వారు ఇల్లు కట్టుకోలేదన్నమాట. వాళ్ళు ఎక్కడ నివసించారంటే గుడారాలలో నివసించారు. మేము పరదేశులం అనుకున్నారు, మేము యాత్రికులం అనుకున్నారు. మనము కూడా ఎవరు? పరదేశులమే. మనము కూడా ఎవరు? యాత్రికులమే. మన దేశం ఆల్రెడీ, మన లోకం ఆల్రెడీ ఉంది. ప్రభు కొద్ది కాలమే మనల్ని ఇక్కడ పెట్టడానికి ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి మన అల్పమైన వాటి యందు మన మనసు ఇప్పుడు పెట్టకూడదు అనమాట. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు సింహాసనం కంటే క్రీస్తు విషయమైన శ్రమలు గొప్ప భాగ్యమైన అతను ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అతడు యోచించాడు. చూడండి, మీరు ఆలోచించండి. కాబట్టి అల్పమైన వాటి మీద మన మనసు పెట్టడం కాదు, మన మనసు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ఉన్నతమైన వాటి మీద ఉండాలి. చిన్న చిన్న విషయాలను చూసి ఎక్కువ వరి అయిపోవడం కాదు, దేవుడు చేయబో గొప్ప కార్యం కొరకు చూడాలండి, అంతే కదండి. ప్రతి మాటను మనం తీసుకోవడం కాదు. ఎందుకంటే మనం పోరాడేది శరీరులతో కాదు, ఎవరితో? అంధకార సంబంధమైన లోక నాదులతోనూ దురాత్మలతోనే మనం పోరాడుతున్నాం. మన చుట్టూ ఎన్ని దురాత్మలు ఉన్నాయి? ఆకాశ మండలం అందున్న దురాత్మలు అన్నాడు అనమాట. ఎన్ని దురాత్మలు మనతో మాట్లాడతాయి? దెయ్యం మాట్లాడుతుందా మనతో? మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? కొంతమంది వ్యక్తుల్లోకి వెళ్ళిపోయి మనతో మాట్లాడుతుంది అనమాట.
అయినప్పటికీ కూడా మీరు ఆలోచించండి, దెయ్యం ఎంతగా మాట్లాడినా కూడా దెయ్యం ఏం చేయలేదు, దేవుని శక్తిని ఆపలేదన్నమాట. ఎందుకనంటే దెయ్యం ఎంతో ప్రయత్నం చేసిందనమాట యేసుప్రభుల వారు ఈ లోకానికి రాకుండా ఆపాలని. ఎందుకంటే యేసుప్రభుల వారు ఎవరి నుంచి వస్తాడు, ఇశ్రాయేల్ నుంచి వస్తాడు. అందుకే ఇశ్రాయేలీల మీద ఎన్నో దాడులు జరిగినాయి, కానీ ప్రభు రాకుండా ఎవరు ఆపలేకపోయారు. మీరు ఒకటే నమ్మండి. మరియతో ఒకటే చెప్పింది దూత, ఏంటనంటే మరియా నీకు శుభము, ఎందుకంటే ప్రభు నీలో నుండి రాబోతున్నాడు. ప్రభు మనలో నుండి రాబోతున్నాడు అనేది ఏంటి, శుభవచనం. ప్రభు కార్యం మనలో జరగబోతుంది అనేది ఏంటి, శుభవచనం. ఈ శుభవచనమే మీరు విందురుగాక. ఎవరైతే శుభవచనం వింటున్నారో వారందరూ ఏం చేస్తారు, శుభప్రద నిరీక్షణ కలిగి జీవిస్తారు. ఆ నిరీక్షణ ఎవరికైతే ఉందో వారు ఈ లోకమందు ఎలా జీవిస్తారంటే వారు భక్తిహీనత కాక భక్తి కలిగి జీవిస్తారు. వారి ద్వారా సత్కార్యాలు జరుగుతాయి, వారి ద్వారా దేవుని ఘనకార్యాలు వారు చూడగలుగుతామాట. ప్రభు అట్టి నిరీక్షణ, ప్రభు అట్టి శక్తి ఆయన మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. కాబట్టి మనం ఎవరితో పోరాడుతున్నాం, దూతలతోనే పోరాడుతున్నాం, కానీ మనకేముంది, విజయం ఉంది. ఎందుకంటే నువ్వు దేవుని శక్తి చేత, ప్రభు మహాశక్తి చేత మనం ఎప్పుడైతే నింపబడతామో మనం అందరం కూడా దుష్టిని, అగ్ని బాణాలను ఏం చేయగలుగుతాం, ఈజీగా అర్పగలుగుతాం. అట్టి శక్తి ద్వారానే ఇప్పుడు ప్రభు మనల్ని నడిపించగలుగుతాడు. ప్రభు నిరీక్షించండి, ప్రభు కార్యాలు మన ముందే ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా నీకు వందనాలు. అబ్రహాము ప్రభు తండ్రి, ఆయన నీ ప్రత్యక్షతను బట్టి నీ శక్తి ద్వారా నడిపించబడుతున్నప్పుడు దేవా తండ్రి, శరీరంతో అతడు చూడలేని గొప్ప కార్యం నీవు చూపించావు, నీకు వందనాలు దేవా. మా శక్తి ద్వారా జరగలేనిది నీ ఆత్మ ద్వారా ఈ కడవరి కాలం మంది చేయబోతుంది. పరిస్థితులను బట్టి చిన్నవారమని మేము అనుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే వారికే నీవు బయలుపరుస్తున్నావు, వారితో మాట్లాడుతున్నావు, నీవు దర్శిస్తున్నావు. ఖచ్చితంగా ఈ కాలమందు నీవు చేయబో గొప్ప కార్యాలకే స్తోత్రాలు దేవా తండ్రి. మేము చిన్నవారమైనను మేము అనుభవించే శక్తి దైవశక్తి. వాగ్దానము ఎక్కడుంటుందో అక్కడ దైవశక్తి విస్తారముగా వాగ్దానాలు అనుభవించినట్లు మీరు కృప చూపించండి ప్రభా. దేవా నీ శక్తి ద్వారానే మేము లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోగలుగుతామని, ఆ శక్తి ద్వారా ప్రభా ఈ యొక్క మత్య శరీరము, పాప శరీరము, చావునికులోనే నీ శరీరము, మత్య శరీరము కూడా ప్రభా లేపబడి దేవా తండ్రి దేవుని గొప్ప కార్యాలు ఈ శరీరం అందు నీవు చెయ్య నిశ్చయించుకున్నావు, నీకు స్తోత్రాలు. విశ్వాసం ద్వారా దేవుని శక్తిని మేము అనుభవించగలుగుతాం దేవా. మీరు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. మేమందరం కూడా ఈ కడవరి కాలం చేయాల్సిన పని నీ శక్తికి విడిచిపెట్టడమే, నీ బలమునకు విడిచిపెట్టడమే, స్వనీతి మీద ఆధారపడటం కాదు ప్రభా. నీవు ఆమెలో కలిగించిన మంచి మనస్సు దేవా తండ్రి, ఆమెను దేవా తండ్రి తన కుమారుడి చెంతకు చేర్చింది. నీవు ఆవిడకి ఇచ్చిన మంచి మనస్సే ఇశ్రాయేలులు విడిపించే ఒక నాయకుడు రావడానికి కారణమైంది. మేమందరం ఆ శక్తి మీద కాకుండా నీ శక్తి కొరకు ప్రయత్నపడుతున్నప్పుడే ప్రభా గొప్ప కార్యాలు చూడగలుగుతాం. విద్య లేని పామరులను వాడుకొని ప్రభా మీరు జరిగించిన గొప్ప కార్యాలు దేవా మేము చూస్తున్నాం దేవా తండ్రి. మీరు మాయందు వినియోగపరచబోవు శక్తికి బట్టి ఎంత గొప్ప కార్యాలు జరగబోతున్నాయో విశ్వాసమును బట్టి చూచుకొనులు మాకు దయచేయండి. శరీరాన్ని బట్టి ఎలియాబే రాజు అవుతాడని ప్రభా తండ్రి సమూయేలు అనుకున్నట్టుగా కాక మేమందరం కూడా నా ప్రభా తండ్రి ఒక చిన్న రాయి సర్వభూతుల మహాపర్వతమైనట్టుగా మీరు మమ్మల్ని బలమైన సాధనాలకి ఈ కాలమందు వాడుకోబోతున్నారని మేము నిరీక్షిస్తున్నాం. అట్టి శక్తి, బలము, ఆరోగ్యము దేవ మీరు మాకు అనుగ్రహించబోతున్నారు, నీకు వందనాలు. మేము ఏర్పాట్లో ఉన్నాం ప్రభా, అందుని బట్టి నీకే కృతజ్ఞతాసులు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. చేరి వచ్చి చక్కగా వాక్యం ఉన్న ప్రియులందరూ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నామండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.